హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎక్సెల్లో మనం ఎక్సెల్ ఒక వర్క్ బుక్ అండి. అది మరి ఆ వర్క్ బుక్లో మనకి డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ వర్షన్లో అనుకోండి డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి. అండ్ న్యూ వర్షన్స్ మనకి 2013 అయినా 16 అయినా 19 అయినా అండ్ ఒక షీటే ఉండిద్దండి. కావాల్సితే మనము అడిషనల్గా న్యూ షీట్స్ యాడ్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇదంతా కామనే. ఓకే, ఇప్పుడు ఈ షీట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటాం ఎక్సెల్లో. డిఫరెంట్ షీట్స్ని బేస్ చేసుకొని మనం ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి లింక్ చేస్తూ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీలుక ఫార్ములా ఉందండి, మల్టిపుల్ షీట్స్ని యూజ్ చేసి వీలుక ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే ఒక షీట్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని ఇంకో షీట్లో అండ్ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అలా మనకి ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో కొన్ని సపోర్టెడ్ ఫైల్స్ ఉంటాయి, సమ్ డేటా ఇన్పుట్ ఇచ్చే షీట్స్ ఉంటాయి, అలానే రిజల్ట్ తీసుకొచ్చే ఫార్ములాస్ అప్లై చేసే కొన్ని షీట్స్ ఉంటాయి, ప్రింటింగ్ ఇచ్చే కొన్ని ఫైల్స్ ఉంటాయి. అలా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వర్క్ బుక్ ఓపెన్ చేశాను, ఇందులో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. ఇలా ఈ షీట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి షీట్కి నేమ్స్తో పాటు పర్టికులర్ కలర్ కూడా అప్లై చేశాను. ఏముందండి, వీటి కలర్స్ అప్లై చేయాలంటే ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్ కలర్లోకి వెళ్ళి కావాల్సిన కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని షీట్స్కి బ్లూ కలరు, గ్రీన్ కలరు, అలానే రెడ్ కలరు ఇలా అప్లై చేసా. కొన్ని షీట్స్కి అయితే అసలు కలర్ కూడా అప్లై చేయలేదు. ఓకే, ఇవి మనకి ఈజీగా అర్థం అవడం కోసం షీట్ నేమ్స్ అప్లై చేయొచ్చు, కలర్స్ కూడా అప్లై చేసాము. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకేంటంటే నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కలర్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ నాకు ఒక ఆర్డర్లో కావాలి. అంటే పర్టికులర్గా సేమ్ కలర్ మొత్తం ఒక సార్టింగ్ జరగాలి. ఓకేనా, అది ఎలా అంటే రెడ్ కలర్లో ఉన్న షీట్స్ అని ఒక ఆర్డర్లో, దాని తర్వాత బ్లూ కలర్లో షీట్స్ అని ఒక ఆర్డర్లో అలా రావాలి. 200 షీట్స్ ఉన్నాయి, అక్కడక్కడ కలర్స్ అప్లై చేశాను. వీటిని నేను ఎంతసేపు అని ఇలా క్లిక్ చేస్తూ ఉంటాను అండ్ ప్రతి షీట్ని ఈ విధంగా డ్రాగ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టైం వేస్ట్ అయ్యింది కదా. అంత ప్రొసీజర్ లేకుండా సమ్ VBA కోడింగ్ అనేది యూజ్ చేసి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనము ఆ షీట్స్ ఉన్న కలర్స్ని సార్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ షీట్స్కి కలర్స్ అప్లై చేస్తాం కదండి, ఆ కలర్స్ అప్లై చేసిన షీట్స్ని ఒక ఆర్డర్లో సార్టింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఓసారి ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన VBAతో లింకప్ అయి ఉందని చెప్పాను కదా. ఈ VBAకి సంబంధించిన సమ్ కోడింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సమ్ నోట్ ప్యాడ్ ఫైల్. దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకోండి ఆ కోడింగ్ని. అలానే నేను ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోడింగ్ మొత్తాన్ని కాపీ చేశాను. Ctrl+A అండ్ Ctrl+C కాపీ చేశాను. ఇక్కడ ఒక వర్క్ బుక్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ కోడ్, వెంటనే మీరు విజువల్ బేసిక్ అప్లికేషన్లో జంప్ అవుతారు. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Alt F11 ప్రెస్ చేసిన ఆ విజువల్ బేసిక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ మెనూ బార్లో ఇన్సర్ట్లోకి వెళ్ళండి, మాడ్యూల్. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో ఆ కాపీ చేసిన కోడ్ ఉంది కదండి, ఆ కోడ్ని పేస్ట్ చేయండి, Ctrl+V. దీని తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేశారు, ఎస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ విండోని క్లోజ్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఈ మ్యాక్రోస్ అనేది ఏ మెనూలో ఉండిద్ది అంటే ఏ ట్యాబ్లో ఉండిద్ది, వ్యూ ట్యాబ్లో ఉండిద్ది. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ మ్యాక్రోస్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం కోడింగ్ కాపీ చేసి సేవ్ చేసాం కదండి, దానికి సంబంధించిన నేమ్తో ఇక్కడ స్టోర్ అవ్వడం జరిగిద్దండి. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసి రన్ అని కొట్టండి. అలా కాకుండా డిఫరెంట్ కోడింగ్స్ని మీరు ముందుగానే కాపీ చేసి అందులో సేవ్ చేస్తారనుకోండి, వాటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఇందులో మనకు కావాల్సింది ఆ కలర్స్ని సార్టింగ్ చేయడం కాబట్టి పర్టికులర్గా సార్ట్ బై కలర్ ఈ నేమ్ని సెలెక్షన్ చేసి రన్. ఇదిగోండి, సార్టింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. బ్లూ కలర్లో ఉన్నాయని ఫస్ట్ ఒక ఆర్డర్లో వచ్చేసింది, దీని తర్వాత గ్రీన్ కలరు అండ్ దీని తర్వాత రెడ్ కలరు. ఓకేనా,
ఇలా ఇందులో దాదాపు 20 షీట్స్ 25 షీట్స్ ఉన్నాయి. వీటిని అరేంజ్ చేయడానికి మినిమం మనకి 10 మినిట్స్ 15 మినిట్స్ అన్న పట్టిద్ది. అలాంటిది జస్ట్ 1 మినిట్. ఇది కోడింగ్ని కాపీ చేసాం కాబట్టి. అదే నెక్స్ట్ టైం వితిన్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్లో అయిపోతుంది. అలా దాదాపు హండ్రెడ్స్లో ఉన్న ఈ షీట్స్ వాటి కలర్స్ అప్లై చేసాం. మీ టైం అనేది సేవ్ అయినట్టే కదా. ఓకేనా, ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.